వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తమిళనాట రాజకీయాలన్నీ కరూర్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట ఘటన చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అన్ని పార్టీలు కూడా ఈ ఘటనకు సంబంధించి పరస్పర విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ సంఘటనతో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న విజయ్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంఘటన జరిగి దాదాపుగా 2 రోజులు దాటినప్పటికీ ఇప్పటి వరకు ఆ ప్రాంతానికి విజయ్ వెళ్ళలేదనేది ఒక విమర్శలుగా కనిపిస్తుంది. టీవీకే పార్టీ అధినేతగా ఉన్నారు, సినీ నటుడు, చాలా మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్కి సంబంధించి ఆ పార్టీ ఉంటుంది. కానీ సంఘటనలో దాదాపు 41 మంది చనిపోయినప్పుడు ఇప్పటి వరకు విజయ్ మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళకపోవడంపై మాత్రం కొంత విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సంఘటన మొత్తానికి సంబంధించి ఏదో పెద్ద కుట్ర దాగుందన్నట్టుగా టీవీకి సంబంధించి విజయ్ కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు అంటున్నారు. దీనికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఘటనకు సంబంధించి రిటైర్డ్ జడ్జితోని ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ కమిషన్పై మాకు నమ్మకం లేదు, సిబిఐ చేత మాత్రమే విచారణ జరిపించాలని విజయ్ కానీ ఆయన మద్దతుదారులు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి జరిగిన దాన్ని మాత్రం ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు విజయ్కి ఖచ్చితంగా మాస్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఇలాంటి సమావేశాలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వంతో పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పార్టీకి సంబంధించిన నేతలు, అంటే విజయ్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన నేతలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం 10 నుంచి 15 వేల మందికి మాత్రమే ఉండే ప్రాంతంలో దాదాపు 50,000 మంది పైగా వచ్చారు. పార్టీ పరంగా కూడా కొంత కంట్రోల్ చేసుకోవాలి, వాటన్నిటినీ పాటించలేదని చెప్పేసి ప్రభుత్వం నుంచి విమర్శలు వస్తున్నాయి. విజయ్కి సంబంధించిన వాళ్ళు అంటుంది ఏంటంటే సడన్గా కరెంటు పోతుంది, కొంతమంది చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, ఎక్కడో చోట్ల దీని మొత్తం ఇంకా ఏదో ఒకటి జరిగింది, ఒక కుట్ర లాంటిది ఏదైనా జరిగిందా అనేది మాత్రం విజయ్ మాత్రం కొంత కోర్టులో కూడా దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏమీ జరగలేదు, కేవలం ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయి. అక్కడికి వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేసే విషయంలో మాస్ పబ్లిక్ వచ్చిన నేపథ్యంలో వాటిని ఏ రకంగా కంట్రోల్ చేయాలనే విషయానికి సంబంధించి పోలీసులకు పార్టీకి సహకారం ఉండాలి, పార్టీ నేతలు కూడా సహకరించలేదు కనుకనే ఇలా జరిగింది, దీనికి బాధ్యత విజయ్ కూడా తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ కూడా విజయ్తో మాట్లాడారు, సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేశారు. బీజేపీ మాత్రం విజయ్ది తప్పు కన్నా రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని బీజేపీ అంటుంది. ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఒక బృందం కూడా ప్రస్తుతం అక్కడ పర్యటిస్తుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కరూర్ ప్రాంతాన్ని పర్యటించారు. ఆ ప్రాంతంలో ఎక్కడైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళని కూడా పరామర్శించిన పరిస్థితి కనిపించింది. వాళ్ళందరినీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ సంఘటన వెనుకకు సంబంధించి మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి హత్య నేరంతో, అంటే ఈ సంఘటనకు సంబంధించి కేసు అలాగ పెట్టారు. హత్య నేరం కేసు కింద ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలను కూడా అరెస్ట్ చేశారు. మరికొంతమంది నేతలు ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి విజయ్ కొంత స్పీడ్గా వెళ్తున్నారు. ఎందుకంటే తమిళనాడులో ఎలక్షన్స్ కేవలం మరొక 6 నెలల్లో జరగనున్నాయి. అంటే వచ్చే ఏడాది మార్చ్ ఏప్రిల్లో తమిళనాడులో ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయ్ పార్టీ అనేది కొంచెం కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడం, ఇది రాజకీయంగా కొంత వివాదం కావడం మాత్రం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది.